రెండు తలంపులు లేక ద్విమనస్కత్వము కలిగి ఉండటం వలన వచ్చే అపాయములు లేక నష్టములు. మొదటిది ఏంటో చూద్దాం. దయచేసి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి దయచేసి అందరూ కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. నోట్ చేసుకోండి ఈ మాటను. ద్విమనస్కత్వము కలిగినటువంటి మనుషుడు గురించి మాట్లాడుతూ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు అనే మాటకి అన్స్టెబిలిటీ అని అర్థం. స్టెబిలిటీ ఉండదు వాళ్ళకి, వాళ్ళు అన్స్టేబుల్డ్ అనమాట. అంటే స్థిరత్వము వాళ్ళకి ఉండదు. అంటే రెండు మనసులు కలిగిన వారికి వాళ్ళ బ్రతుకులు ఏముండదట, స్థిరపరచబడరట. ఈరోజు యాకోబు తన జీవితంలో సంఘాన్ని, క్రైస్తవ లోకాన్ని ఉద్దేశించి రాసినటువంటి మాట ఇది. ఈ యాకోబు రాసినటువంటి పత్రిక పాఠములో ఉద్దేశం ఏంటంటే, ఆనాటి దేవుని నమ్మినటువంటి బిడ్డలు, క్రైస్తవ జనాంగము వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళ మనసు ఎలా ఉండేదని అంటే, దేవుడు ఎందుకు నన్ను ఈ హింస నుండి తప్పించలేదు, ఎందుకు నన్ను ఈ అపాయం నుండి తప్పించలేదు, ఈ శోధన నుండి నన్ను తప్పించలేదు, ఎందుకు నేను ఇలా సమస్యల వలయంలో పడిపోతూ ఉంటుండగా దేవుడు నాకు సహాయం చేయడం లేదని ఒక ప్రక్క ఒక ఆలోచన వస్తుంటుంటే, రెండో ప్రక్క వీళ్ళు ఎలాగుండేవారని అంటే, పర్లేదులే దేవుడే చూసుకుంటాడు అని మరో ప్రక్క దేవుడు అంటూ ఉండేవారు. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా ఇదే జరుగుతుంది. మనం కూడా మన జీవితంలో ఏమవుతుందని అంటే, ఒక్కొక్కసారి కలిగిన ఇబ్బందులను బట్టి దేవుడే మనకున్నాళ్లే, దేవుడు చూసుకుంటాడు అని అంటాం. మంచిది. అదే మనసు నిండా ములగకపోయినా, పరిస్థితులు తారుమారైపోతున్నా, నీ జీవితాంతం వరకు అదే మాటతో ఉంటే మంచిది. అలా కాకోకుండా ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి అప్పటి వరకు సాగినటువంటి మన ఆత్మీయ జీవితాలు, అప్పటి వరకు మనం చక్కగా ముందుకు వెళుతున్నటువంటి మన ఆత్మీయ బ్రతుకు ఎప్పుడైతే చిన్న శోధన, ఇరుకు, ఇబ్బందులు ఎదురవుతుందో అప్పుడు ఏమవుతుందంటే, మనస్సు దేవుడు చూసుకుంటాళ్లే అన్న మనసు ఇప్పుడు ఏమవుతుందని అంటే, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ ఇబ్బందులు, ఇంతేనా దేవుడు అంటే, లేక దేవుని సన్నిధి ఇంతేనా అని లోకంలో కలిసిపోయినా బాగుండేది, లేకపోతే వేరే పని చేసినా బాగుండేది అని వచ్చిన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే, మనస్సు అటువైపుకు, లోకం వైపుకు కూడా మరల్చబడతా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళట, అటు దేవుడు ఇటు లోకము, అటు వెళ్ళరట వెళ్ళు, ఇటు వెళ్ళరట. ఇట్లాంటి ద్విమనస్కులుగా ఉన్నటువంటి వారంట వారి జీవితంలో ఏమవుతారనంటే, స్థిరత్వం ఉండదట వాళ్ళ బ్రతుకులో. దేవుళ్ళో స్థిరంగా ఉండలేరు. స్థిరత్వము చాలా ప్రాముఖ్యమైనది. స్థిరత్వము కలిగితే గమనించండి, దేవుడే కాదు, నీ ఇంటిలో నీకు సాక్ష్యం ఉంటుంది. కొంతమంది మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు చెప్పిన మాట మరలా సాయంత్రానికి ఆ మాట నిలబెట్టుకోలేరు. సాయంత్రం చెప్పిన మాట మరలా ఉదయానికి దాని గుర్తుండదు. పూటకి గంటకి మారిపోతూ ఉంటారు. ఇట్లా మారిపోతున్నటువంటి వారి జీవితాల్లోనట ఎప్పుడైనా అలా జరిగిందనుకో, ఒక వ్యక్తి నీకేదో చేస్తాను, లేకపోతే నేను ఇలాగిస్తాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అలా మాటికి వెళుతున్నప్పుడు గంటకి ప్రొద్దున సాయంత్రం మాటికి మాట మారిపోతుంది అనుకోండి, ఆ వ్యక్తి పట్ల ఈ వ్యక్తి చూపించే గౌరవం ఏమైనా ఉంటుందా? ఏమని ప్రచారం చేస్తారనంటే, ఆ వ్యక్తి యొక్క మాటలు స్థిరమైనవి కాదు.
ఆమె లేక అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగ్గా స్థిరంగా ఉండరు అని ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరువు కూడా ఏమైపోతుంది, పోతుంది. అంటే మాటలో స్థిరత్వం ఉండరు కొంతమంది. 2 వ్యాపారాలు చేస్తారు, లేక ఉద్యోగాలు చేస్తారు. చూడండి, కొంతమంది ఏదో ప్రయత్నం ఏదో చేయాలని ఒక వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఆ వ్యాపారం ప్రారంభించి ప్రార్థన చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అయ్యా అమ్మగారు ప్రార్థన చేయండి, వ్యాపారం ప్రారంభిస్తున్నామని ప్రార్థన చేపిస్తారు. ప్రార్థన చేశాక 2 రోజులు 3 రోజులు, 1 వారం 2 వారాలు అవుతుంది, మళ్ళీ 1 నెల 2 నెలలు అవుతుంది. అక్కడ మానేసి మళ్ళీ ఇంకోటి మొదలెడతా ఉంటారు వీళ్ళు. నాకు తెలుసు వ్యక్తిగతంగా కొంతమంది తీసుకుని వెళ్తారు, ప్రార్థన చేపిస్తారు, కొద్ది రోజులు కొద్ది వారాలు కొద్ది నెలలు అయిన తర్వాత ఏదో ఒక పరిస్థితి ఎదురవుతుంది. ఎదురైన కారణంగా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు వీళ్ళు, ఇంకో పని చేస్తూ ఉంటారు. అక్కడ అయిన తర్వాత మరొక దానికి వెళ్తూ ఉంటారు. అంటే ఈ వ్యక్తుల్లో గమనించండి, వ్యాపారంలో కూడా ఏం లేదు, వీళ్ళకి స్థిరత్వం లేదు. విజయవంతంగా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే, స్థిరత్వంగా నువ్వు ఉండాలి అని అనుకున్నట్లయితే, నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యాపారం పట్టుకుంటావా, దాన్నే పట్టుకో, దాన్ని విడిచిపెట్టొద్దు. కష్టాలు రావచ్చు, నష్టం రావచ్చు, లాస్ రావచ్చు. నువ్వు పట్టుకున్న వ్యాపారాన్ని పట్టుకుని అది చివరికి ఒకవేళ నష్టం వచ్చిన కష్టం వచ్చిన దాన్నే పట్టుకుని దాని కొరకు నువ్వు ఆలోచించి నువ్వు ముందుకు వెళుతూ ఉంటుంటే, స్థిరంగా ఉంటే ఎప్పటికైనా ఎన్నటికైనా ఎప్పుడైనా దేవుడు తప్పక నిన్ను కనికరిస్తాడు, స్థిరపరుస్తాడు. ఈరోజు వ్యాపారాలు మార్చేస్తుంటావు, స్థిరత్వం ఉండదు, మాటలో స్థిరత్వం ఉండదు. ఇకపోతే ఉద్యోగాలకు వచ్చినప్పటికి ఉద్యోగాలు కూడా అంతే. దీంట్లో తిన్నగా దీంట్లో అప్లై చేస్తాం, దానికి వెళ్తాం, దీనికి వస్తాం, దాంట్లో ఉంటాం, దీంట్లో అటు పరిగెడతాం, అటు నుంచి ఇటు పరిగెడతాం. ఒక్క దాంట్లో కూడా మనం స్థిరత్వంగా ఉండవు. ఇట్లాంటి వాళ్ళు ఎవరయ్యానంటే బైబిల్ చెప్తుంది, 2 తలంపులు కలిగిన వాళ్ళట ఏమవరట, వీళ్ళ జీవితంలో స్థిరం ఉండలేరట. స్థిరత్వం కావాలని చాలా మంది కోరుకుంటారు, స్థిరత్వం కావాలని ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. నేను అంటాను, స్థిరత్వం కావాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ముందు ఒక్క మనసు కలిగి జీవించండి. సేవ చేస్తాను అని వచ్చావనుకో, చావైనా రేవైనా నేను ఏం చేస్తాను, చచ్చే వరకు సేవే చేస్తాను, అది స్థిరత్వం అంటే. లేదు నన్ను వ్యాపారంగా దేవుడు నన్ను పిలిచాడు, వ్యాపారమే చేస్తాను అన్నావనుకో, ఆ వ్యాపారమే చేయి చివరి వరకు. మళ్ళీ దాన్ని వదిలిపెట్టి ఇంకో పని, దాన్ని వదిలిపెట్టి మరొక పని, రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అంటే వీళ్ళ జీవితంలో మనస్సు అనేది గమనించండి, ఆలోచన అనేది వాళ్ళకి స్థిరత్వం అటువంటి ఏక మనసు లేదు కనుక, ఏక మనసు లేనటువంటి కారణాన్న వీళ్ళ బ్రతుకులు ఇక్కడో కాసేపు అక్కడో కాసేపు అక్కడో కాసేపు ఇంకో దగ్గర కాసేపు ఇట్లా తిరుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ దేంట్లో కూడా వీళ్ళు ఏమవరట, స్థిరపడరట. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, నువ్వు ఏది ప్రారంభిస్తున్నావో, ఏది చేయాలనుకున్నావో దాంట్లో నువ్వు ఏక మనసు కలిగి జీవించు. మళ్ళీ అటో గంతు ఇటో గంతు వేయొద్దు. ఇట్లాంటి 2 తలంపుల మధ్య నువ్వు వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, మాటలో ఉన్నా, పనుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఏమవట, స్థిరపరచబడవట, అస్థిరత్వం కలిగి ఉంటావు అన్నమాట. అస్థిరత్వము అనే నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక మొక్క నాటామండి, కష్టపడి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొని ఇక్కడ మొక్క నాటాము. కొద్ది రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేసి ఇంకో దిక్కు నాటామనుకోండి, అది ఎలా ఉంటుంది, బ్రతికితే బ్రతకొచ్చేమో కానీ కాస్త టైం వేస్ట్ అయిపోతుంది. 2 దానికి ఉన్నటువంటి ఇక్కడ నాటి అది చిగిర్చి పచ్చదనం కలిగినంత రేణింపు మళ్ళీ ఇక్కడ పాతిన తర్వాత ఉంటుందా, ఉండదు. సమయం వృధా, దాని ఎనర్జీ వృధా. ఇట్లాగా మళ్ళీ 2వ తీసి 3వ ఇంకో దిక్కున బాతావనుకో, అది ఇంకేమవుతుంది, చివరికే మొక్కే చచ్చూరుకుంటుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఆలోచన చేయండి.
ఈరోజు స్థిరత్వం లేనటువంటి వారి జీవితాలు గౌరవం ఉండదండి. ఎప్పుడైనా సరే ఒక పని నువ్వు జరిగిస్తున్నప్పుడు అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన నువ్వు ఎలా ఉండాలి? దాంట్లో ఒకే మనసు కలిగి జీవించో. నువ్వు వివాహానికి ముందు నాకు నచ్చాడు, లేక నచ్చిందని వివాహం చేసుకున్నా. వివాహం అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదని వదిలిపెడితే వెళ్ళిపోతావా? వెళ్ళిపోయి ఇంకొక వ్యక్తిని చేసుకున్నావు అనుకో, ఆ వ్యక్తి రానిస్తారా నిన్ను? ఇక్కడ స్థిరం లేనోడు అక్కడ స్థిరం ఉండలేడు. ఈరోజు కుటుంబాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, చదువుల్లో కానీ, కొంతమంది చదువుల్లో కూడా అంతే. ఏం చేయాలో అటు ఊగుతారు, ఇటు ఊగుతూ ఉంటారు. ఇట్లాంటి ఊగేవాళ్ళు ఎక్కడ స్థిరమవరో. మేము దేవుల్లో సాగిపోతామండి, మేము దేవుల్లో ఉంటామండి అని సంవత్సరం కిందట మనం తీర్మానం చేశాం. దేవుని దగ్గర కూడా ఆత్మీయంగా కూడా స్థిరం ఉండదు వీళ్ళకి అని చెప్పి మళ్ళీ 2వ నెల నుంచే మళ్ళీ వీళ్ళు కనపడడం లేదు ఇక్కడ. అంటే 2 తలంపులు కలిగి, 2 ఆలోచనలు కలిగి, 2 మనసు కలిగి ఉన్న వాళ్ళట ఎన్నటికి ఎప్పటికి బైబిల్ చెప్తుంది వాళ్ళ జీవితాలు ఎలా ఉండవట? స్థిరంగా ఉండవట. స్థిరపరచబడాలి అని అంటే, స్థిరత్వం నీకు కావాలి అని అంటే ముందు నువ్వు ఏక మనసు కలిగి జీవించు. దేవుని కొరకు జీవిస్తాను అంటవా? దేవుని కొరకే జీవించు. ఈ వ్యాపారం చేసి ఈ వ్యాపారంలో ముందుకు సాగుతానని అంటావా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ వ్యాపారమే జరిగించు. ఈ ఉద్యోగంలో నేను సాగిపోతానని అంటావా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా, సాలరీ వచ్చినా రాకపోయినా, ఏది ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ప్రమోషన్ వచ్చినా రాకపోయినా ఆ ఉద్యోగం కొరకు వెళ్తున్నావా? ఆ ఉద్యోగంలోనే సాగిపో. ఓ చదువు మీద కాలు వేసి ఈ చదువులు నేను ముందుకు వెళ్ళాలని వెళ్తావా? ఆ ఉద్యోగం కొరకు నువ్వు అదే మనసు కలిగి, అదే సమర్పణ కలిగి, అదే ఆలోచన కలిగి, అదే మనస్సుతో ముందుకు వెళ్ళావు. ఇలా ఏక మనస్సు ఉన్న వారి జీవితాలు ఏమో స్థిరపరచబడతాయి, కాస్త ఆలస్యమైన. కానీ 2 మనస్సులు కలిగిన వారట తాత్కాలికంగా మంచిగా కనపడినా కానీ భవిష్యత్తులో వీళ్ళు ఏమవరట? వీళ్ళు స్థిరపరచబడరు. చూడండి, దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ 18వ అధ్యాయము 21 వచ్చి చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు, ఎన్నాళ్ళు అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే సుమారుగా 25-20 సంవత్సరాలు అయిపోతుంది. ఎంతకాలం చూసినా వీళ్ళ బ్రతుకులో ఏమి లేదంటే వీళ్ళకి స్థిరత్వం లేదు. ఇటేమో అహాబు యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి రాజే, కానీ ఓ భార్యను చేసుకున్నాడు, యెజబేల్ని చేసుకునేటప్పటికీ ఆమె ఫిలిస్తీయురాలు. ఫిలిస్తీన్ల నుంచి బయలా, అస్తారోత్ అనే దేవతలను తీసుకొచ్చింది వీళ్ళ మధ్యకి. ఇప్పుడు రాజుగారో దేవుడు, రాణిగారో దేవుడు, మధ్యలో ప్రజలు. ఇప్పుడు రాణిగారితో అటు అమ్మగారండి అని రాణిగారు తీసుకొచ్చినటువంటి దేవతలను కొలుస్తున్నారు. ఇటు వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి రాజుగారి దేవుడు అయినటువంటి యెహోవా దేవుని కూడా ఆఖరికి ఈ యెహోవా దేవుడిని కొలవడానికి కొంతవరకు మనసు ఇటు పెడుతున్నాడు రాజుగారు, కొంతేమో భార్య తీసుకొచ్చినటువంటి దేవతల వైపుకు మొగ్గు చూపుతున్నాడు. అంటే రాజుతో సహితము ప్రజలందరూ కూడా ఇప్పుడు అటు ఇటు ఊగుతున్నారు. భక్తి జీవితంలో కూడా వాళ్ళకి ఏమి లేదు, స్థిరత్వం లేదు. ఇశ్రాయేలు జీవితంలో వాళ్ళకి స్థిరత్వం లేదు, వాళ్ళ భక్తి జీవితంలో. అందుకని వాళ్ళ జీవితము అస్థిరత్వంగా మారిపోయిందట. ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఎంతకాలం 2 తలంపుల మధ్య కృంగి నలిగి మీరు అటు ఇటు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని అటు దేవుడైతే దేవుని మీదే ఉండండి, జీవమగల దేవుని పక్షాన, లేదా మీరు ఆ రాణి తీసుకొచ్చినటువంటి దేవతల వైపుకు బయలా పక్కకి వెళ్తే అటు ప్రక్కనే ఉండండి తప్ప ఎందుకు అటు ఇటు 2 మనసులు కలిగి జీవిస్తారు? అలా జీవించినట్లయితే మీ జీవితాలు ఏమైపోతాయి? అస్థిరులుగా తయారవుతారు. ఇదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు రెండిట్ల మధ్య అటు ఇటు వాళ్ళు అస్థిరులుగా మారిపోయారట. ఈరోజు బైబిల్ చెప్తుంది 2 మనసులతో ఇక్కడ ఎవరైనా కూర్చున్నట్లయితే, 2 తలంపులతో 2 మనసులతో మీరు ఊగుతున్నట్లయితే
దయచేసి దేవా నా మనస్సు నేను మార్చుకుని నష్టమైన కష్టమైన నీలోనే ఉంటాను. ముందు ఆధ్యాత్మికంగా స్థిరత్వం సంపాదించండి. ఏక మనసు కలిగి స్థిరత్వాన్ని సంపాదించండి. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వాన్ని సంపాదించండి. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే ఏక మనసు కలిగి దేవా నీ యందే నేను చావైనా రేవైనా నన్ను పాల్లో ముంచిన నీళ్ళలో ముంచిన నిన్నే నేను పట్టుకుని జీవిస్తాను, నువ్వే నా దేవుడు అంటావా, ఏక మనసు అన్నమాట అది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, నీ కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టేటప్పుడు కూడా అటు ఇటు ఊగుతున్నావా? అట్లా ఊగుతున్నట్లయితే ఈరోజు ఒక తీర్మానం చేయండి, ఒక నిర్ణయం తీసుకుంటాం. మా వ్యాపారం పట్ల కానీ, మా ఉద్యోగం పట్ల కానీ, మా సేవ పట్ల కానీ, మా చదువు పట్ల కానీ, మా చేతి పనుల పట్ల కానీ ఒక నిర్ణయం తీసుకుని ఒకే తలపుతో దేవాని దగ్గరికి కనిపెట్టి ప్రార్థించి మాకిచ్చిన ఆలోచన బట్టో, దర్శనాన్ని బట్టో, కళను బట్టో, స్వప్నాన్ని బట్టో, లేక వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు నాకు కన్ఫర్మ్ చేసిన విధానాన్ని బట్టో ఇదిగో ఇదే పట్టుకుని నేను జీవిస్తాను ప్రభువా అని నీవు ఒక తీర్మానం చేసుకుని ఏక మనస్సుతో ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. లేనట్లయితే ఏక మనసు లేకపోతే ద్విమనస్కులుగా ఉన్నట్లయితే ఏమవుతుందట? అస్థిరత్వం అయిపోద్దట. అస్థిరత్వం కావాలా, స్థిరం కావాలా? కోరుకోండి దయచేసి. అస్థిరత్వం కావాలి అని అంటే 2 మనసులు కాదు 3 మనసులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే భర్తకు నేను కాపురం చేస్తాను, లేక ఇదే భార్యకు నేను కాపురం చేస్తాను అని నీవు ఆ మనస్సు కలిగి ఆ భర్త మీదో ఆ భాగస్వామి మీదో నువ్వు మనసు పెట్టుకున్నావు అనుకో, నీ కాపురం ఏమవుతుంది? మాట్లాడాలి, స్థిరంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గౌరవం ఉంటుంది సమాజంలో. లేదు కాసేపు ఏమో అలాగే ఉన్నట్టుగా వివాహం చేసుకుని ఆ భాగస్వామి కొంతకాలం ఉండి ఆ మనసును పట్టుకెళ్ళి ఇక్కడో మనసు, ఇంకో బయట వాళ్ళ మీదో మనసు, లేకపోతే పక్క వాళ్ళ మీదో మనసు ఇలా పెట్టుకుంటూ పోతున్నావు అనుకో, నీ మనసులో నీ కుటుంబంలో స్థిరంగా ఉండగలవా? అంటే దేంట్లో కూడా మన కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చివరకు భక్తి విషయంలో కానీ ఏమన్నమాట? స్థిరపడమన్నమాట. సంఘంలో కూడా స్థిరపడం. కొంతమంది సంఘాల్లో కూడా స్థిరపడరు. అమ్మో ఇక్కడ ఎలా చెప్తున్నారు వాక్యం, ఇంకో దిక్కునైతే చక్కగా సవర్ చేసి చెప్తున్నారు, బాగుంది. అక్కడ మనల్ని ఏమనరు, అక్కడ చక్కగా మనకు అన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి, మనకు కావలసినట్టుగా చెప్తారు. ఇక్కడ మాట అక్కడ మనం కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ మళ్ళీ తప్పుకుని వెళ్ళిపోతే మళ్ళీ అయ్యగారి దృష్టిలో పడతామేమో కాబట్టి ఇక్కడ ఒక అటెండెన్స్ వేసుకుందాం, ఇక్కడికి వచ్చినట్టుగా కనపడదాం, ఇంకో దిక్కు కూడా మనం అక్కడికి వెళదాం. 2 మనసులో భక్తి జీవితంలో స్థిరత్వాన్ని సంపాదించండి. దయచేసి స్థిరమైన జీవితం సంపాదించండి. విశ్వాసాల మధ్య, సేవ మధ్య, కుటుంబం మధ్య, వ్యాపారాల మధ్య, ఉద్యోగాల మధ్య, చదువుల మధ్య ప్రతి ఒక్కరిని నేను హెచ్చరిస్తున్న వాక్యాన్ని బట్టి ఏక మనసు కలిగి స్థిరత్వము కలిగి జీవించుదుముగాక. రెండవ అపాయం ఏంటయ్యా? 2 మనసులు కలిగి జీవిస్తే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యాకోబు రాసిన పత్రికే 4వ అధ్యాయము 8వ వచనం చూడండి దయచేసి. 8వ వచనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. వినండి, ఇప్పుడు ద్విమనస్కులుగా ఉన్నట్లయితే ఇంకొక నష్టం ఏమిటయ్యా అంటే అపవిత్రత వస్తుందట మన జీవితంలోనికి. ఏం చోటు చేసుకుంటుందట? అపవిత్రత చోటు చేసుకుంటుందట. అందుకనే పాపులారా, ద్విమనస్కులారా ఏమంటున్నాడు? మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అంటే 2 తలంపులు కలిగిన వాళ్ళ యొక్క హృదయాలు ఏమైపోతాయి చెప్పండి? అపరిశుద్ధంగా మారిపోతాయి. మొదటిదేమో స్థిరత్వం ఉండదు. 2వ నష్టం ఏంటయ్యా అంటే అపవిత్రతగా మారిపోద్ది హృదయం. ఉదాహరణకి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఇలాగ దేవుని వాక్యం మీదనే, ప్రార్థన మీదనే, దేవుని మీదనే నీ ధ్యాస, నీ ఆలోచన, నీ ధ్యానము, నీ తలంపు, నీ ఆలోచన, నీ హృదయం అంతా దీని మీద కేంద్రీకరించావనుకో, నీ మనసు నిండగా నీకేం కలుగుతుంది?
దేవుని గూర్చిన తలంపులు, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి తలంపులు, మంచి ఆ యొక్క నీ ఊహలు, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని గూర్చినటువంటి తలంపులే వస్తూ ఉంటాయి. సరే, దీన్ని ఇలా పెట్టి నీ మనసును పట్టుకెళ్ళి లోక సంబంధమైనటువంటి ఆడంబరంగా తిరిగే వాళ్ళు, లోకంలో తిరుగుతున్నటువంటి మనుషుల మధ్య నువ్వు వాళ్ళతో కలిసి స్నేహం చేసి వాళ్ళతో ఉన్నట్లయితే వాళ్ళ మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న పనులు, వారు జరిగిస్తున్నటువంటి ఆ యొక్క కార్యకలాపాలు, వాటన్నిటి మధ్య నువ్వు వాళ్ళతో కలిసి నువ్వు జీవిస్తున్నావు అనుకో. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇక్కడేమో ఇలా దేవుని వాక్యాన్ని వింటే నీ మనసు ఎలా ఉంది? చేసినటువంటి పనికిమాలిన పనులు కూడా ఒప్పుకుని విడిచిపెట్టి, నేను కూడా అపవిత్రతను వదిలిపెట్టి పరిశుద్ధతను ఆపాదించుకుని నా పాపాన్ని ఒప్పుకుని దేవుని యొక్క వాక్యంలో దేవుని రాజ్యానికి నేను సిద్ధపడాలి, అమ్మో దేవుని వాక్యాన్ని నేను కలిగి జీవించాలి అని నీ మనస్సు ఒక పరిశుద్ధమైనటువంటి రీతిలో అలంకరించబడుతుంది. ఇలాగే కొనసాగించబడితే బాగుండేది. ఇప్పుడు నీ మనస్సు మారి మరలా నీ స్నేహితులతోనో నీ లోకంలో ఉన్నవాళ్ళతోనో కలిసి కాస్త సమయాన్ని బాగా గడిపి వాళ్ళతోనే ఎక్కువ టైం గడుపుతున్నావు అనుకో, అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి సరదాలు, వినోదాలు, రకరకాలైనటువంటి లోక సంబంధమైన పనులు చేస్తున్నప్పుడు మాటలు, రకరకాలైనటువంటి పనులు, కార్యకలాపాలు నువ్వు కూడా వాళ్ళతో మిళితమవుతున్నావు అనుకోండి, అప్పుడు నీ మనసు ఎలా ఉంటుందండి అంటే, వాళ్ళతో పాటు కూడా నేను కాస్త ఉంటే బాగుండును. రెండు మనస్సులు కలిగి నువ్వు జీవిస్తేనంట మనలోనికి ఏమొస్తుందట? అపవిత్రత జోడు చేసుకుంటుందట. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు నింపుకుంటున్నప్పుడు, దేవా ఈ వాక్యంతోనే నేను నింపబడతాను, ఈ వాక్యంతో నేను సాగిపోతాను, నీలోనే నేను జీవిస్తాను అని నువ్వు సాగావా, చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. ఏక మనసుతో ఉంటావు, భక్తిలో స్థిరపరచబడతావు, పరిశుద్ధతలో నువ్వు ఉంటావు. లేదు, దీన్ని ఇలాగే ఉంచి బయటికి వెళ్ళి రకరకాల మనుషులతో నువ్వు కలిసి మరలా వాళ్ళతో అట్లాంటి పనికిమాలిన వేషాలు వేస్తావా, అప్పుడు నీ మనసు రెండుగా మారిపోతుంది. ఎప్పుడైతే రెండుగా మారిపోయిందో ఇప్పుడు నీవు నటించడం మొదలు పెడతావు. అప్పుడు నీలోనికి పరిశుద్ధత పోయింది, అపవిత్రత చోటు చేసుకుంది. దానికి ఒక భయంకరమైన ఉదాహరణ మనకి లోతు భార్య. ఏం జరిగింది చూద్దాం. ఆది కాండంలో మనం చూస్తాం 19వ అధ్యాయం 26వ వచనంలో. మీరు ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనంలో ఏం జరిగిందంటే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి, తిరిగి అన్న మాట నోట్ చేసుకోండి దయచేసి. తిరిగి అని రాయబడింది. అంటే ఇక్కడ లోతు తన భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని ఉగ్రతకి ఆహుతి అయిపోతుంది ఓ ప్రాంతం. ఆ ప్రాంతం పేరు ఏంటి చెప్పండి? సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం భయంకరంగా దేవుని ఎదుట పాపం చేసిన కారణాన్ని కాల్చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము భక్తుడు చేసినటువంటి ప్రార్థన మరణం బట్టి ఈ లోతును తన కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు వచ్చాయి. ఇప్పుడు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి కొద్ది గడియల్లో ఈ ప్రాంతము తగులు పడుతుంది, చచ్చిపోతారు, కాలిపోయి బయటికి పోండ్రా అని చెప్పి వాళ్ళ రెక్కలతో బయటికి లాగి గెంటి ఓ మాట చెప్పింది. దేవుని దూత ఇలా చెప్పుద్ది, ఏమనంటే, నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు, నీ చూపు వెనక్కి చూడకూడదు, నీ చూపు ఎటు ఉండాలా? ముందుకే ఉండాలా. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే మాత్రం నువ్వు ఏమవుతావో చెప్పలేదు అక్కడ. వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పింది. నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా బ్రతికి బట్టగట్టి క్షేమంగా బ్రతకాలనంటే నువ్వు వెళుతున్న ప్రాంతంలో ముందుకే చూస్తూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు లోతు తన కుటుంబము, తన కుమార్తెలు, భార్య, అలాగే ప్రభువా నువ్వు చెప్పినట్టుగానే మేము వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి వెళ్ళిపోతాం అని మొదలుపెట్టారు వాళ్ళ ప్రయాణం. ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టి కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత, అమ్మో మేము కాలిపోతామంట, మేము చనిపోతామట, మమ్మల్ని తప్పించి మమ్మల్ని పలానా ప్రాంతానికి వెళ్ళిపోమని బయటికి దేవుడే గెంటాడు, మమ్మల్ని కాపాడాడు, మేము వెనక్కి తిరిగి చూడకూడదంట అంటూనే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినంతసేపు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? క్షేమంగా వెళ్ళిపోయారు. వెళుతున్నటువంటి ఆ మనుషుల మధ్య లోతు భార్య రెండో తలంపుకి వచ్చిందట, రెండవ ఆలోచనకు వచ్చిందట. ఆ రెండవ ఆలోచన ఏంటంటే, ఇల్లు డూప్లెక్స్ కట్టుకున్నాం, ఎంత చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు మా రూమ్లోను,
ఆ ఇంట్లో కూడా చక్కగా కలిసి తినేవాళ్ళం, తాగేవాళ్ళం, గంతులేసేవాళ్ళం, హోమ్ థియేటర్ చూసేవాళ్ళం. ఎంత బాగుందో ఆ ఇల్లు, ఇంత కష్టపడి కట్టుకున్నా ఆ ఇల్లు ఉందా కాలిపోతుందా ఓసారి చూద్దామా అనుకుందట. అర్థమైందా మీకు? అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఒక తలంపు పెట్టింది. ఆ తలంపు ఏంటి? వెనక్కి చూడకుండా. ఎటు చూడాలి? నేను ముందుకే వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ముందుకే వెళ్ళిపోయే తలంపుతో, అదే మనసుతో వెళ్ళిపోయి ఉంటే క్షేమంగా ఉండేది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళు క్షేమంగానే చేరిపోయారు. కానీ రెండో తలంపు వచ్చిందట. ఆ రెండో తలంపు ఏంటంటే, ఒక్కసారి ఎటువైపు చూద్దాం, తిరిగి సొదొమ గొమొర్రా వైపుకి, అంటే పాపం వైపుకి, నాశనం అయిపోతున్న లోకం వైపుకి, కాలిపోతున్న మన ఇంటి వైపుకి, మన ప్రజల వైపుకి, ఆ దుర్మార్గమైన దుష్టులుగా ఉన్నటువంటి వారి వైపుకి ఒక్కసారి ఏం చేద్దాం, విడిచి వచ్చిన దాన్ని ఏం చేద్దాం, ఒకసారి మన జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్నాం, గత కాలంలో వాటిని విడిచిపెట్టాం, ఇప్పుడు ప్రభు కోసం ముందుకు సాగిపోతున్నాం, ఇక దేవుల్లోనే సాగిపోవాలా అన్న చూపుతో నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, నీ సింగిల్ మైండ్నెస్తో, ఒక ఏక మనసుతో నువ్వు స్థిరపరచబడతావు, నువ్వు పరిశుద్ధతగా తీర్చబడతావు. అలా వెళ్ళకోకుండా వెళ్ళి నీ మనస్సును రెండో ఆలోచనలకు చోటిచ్చి వెనక్కి తిరిగి ఓసారి మనము వెనక్కి తిరిగి చూద్దాం అన్నట్టుగా, ఇది వరకు మనము అలా చేసేవాళ్ళం కదా, ఒక్కసారి పాత స్నేహితులు కలుద్దాం, పాత పనులు ఒకసారి చూద్దాం, ఒకసారి పాత పాటలు విందాం, పాత సినిమాలు చూద్దాం, పాత వైపుకి ఒకసారి ముచ్చటిద్దాం అని వెనక్కి తిరిగి చూసావనుకో, నీ కొంప కొల్లేరవుతుంది. అర్థమవుతుందా? అది రెండవ థాట్, రెండవ ఆలోచన. రెండు మనసులు కలిగిన వాడు ఏమైపోతాడట ఇక్కడ? మొదటిదేమో అస్థిరులు అయిపోతారు, రెండవది అపవిత్రులుగా మారిపోతారట. అందుకని జాగ్రత్త ప్రియులారా, సంఘంలోకి వస్తున్న సంఘ బిడ్డలందరికీ ప్రేమతో నేను హెచ్చరించి చెప్తున్నాను, నీ మనస్సును వాక్యముతో ముడిపెట్టుకోండి, భక్తితో ముడిపెట్టుకోండి, దేవుని యొక్క సన్నిధితో ముడిపెట్టుకోండి. మీరు వెనక్కి తిరిగి విడిచి వచ్చిన వాటికి మరలా మీరు మనస్సును మార్చుకుని రెండవ తలంపు కలిగి ఒక్కసారి చూద్దామని, ఒక్కసారి చేద్దామని, ఒక్కసారి వెనక వైపు చూస్తున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే, పరిశుద్ధతగా ఉన్న మనము ఎలా మారిపోతాం? అపవిత్రతకు చోటిచ్చిన వాళ్ళం అయిపోతాం. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఏమైపోతాడు? మనలో నుండి వెడలిపోతాడు. అందుకని రెండు మనస్సులు, దిమనస్కుల యొక్క లక్షణాల్లో, దాని వల్ల వచ్చే నష్టాల్లో మొదటి నష్టం ఏంటంటే, నీకు స్థిరత్వం ఉండదో, రెండవది పరిశుద్ధత ఉండదో, అపరిశుద్ధత చోటు చేసుకుంటుంది.